దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మనిషిని జీవింపచేసేది, మనిషికి ఆరోగ్యమునిచ్చేది, మనిషి యొక్క ఆయుష్ను పెంచేది, మనిషికి క్షేమమును దయచేసేది, మనిషిని నిత్యము పరలోకమందు జీవింపచేసేది దేవుని వాక్యం. మరి అంత గొప్ప దేవుని వాక్యము మనకు వినపడుతున్నప్పుడు దానిని ఎంతో శ్రద్ధగా, ఎంతో భక్తితో, ఎంతో భయముతో, ఎంతో వణుకుతో ఏ మాట మిస్ అయితే నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము యొక్క విలువ మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో దేవుడి యొక్క విలువ కూడా మనిషికి అర్థమవుతుంది. దేవుని విలువ ఎందుకు అర్థం కావట్లేదు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడం లేదు. అందుకే దేవుడు అంటే లెక్కలేనితనం, దేవుడు అంటే లక్ష్య పెట్టనితనం, దేవుడు అంటే నిర్లక్ష్యం. దేవుని పిల్లలన్నా, దేవుడన్నా, దేవుని మాట అన్నా లెక్కలేనితనంతో నిర్లక్ష్యంగా మనం వ్యవహరిస్తే మనము తవ్వుకున్న గోతిలో మనమే పడతాం. కాబట్టి ఇది ఎవరిని విమర్శించేది కాదు, ఎవరిని పరీక్షించేది కాదు. మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీకు దేవుడే వచ్చి మాట్లాడుతుంటే మేము వినము, మేము వెళ్ళిపోతాం, మాకొద్దు అన్నట్టుగా ఉన్నారు అంటే వాళ్ళని ఎవరు బాగు చేయడము ఈ ప్రపంచంలో ఎవరు బాగు చేయలేరు. ఒక దేవుని వాక్యమే మనిషిని బాగు చేస్తుంది. అలాంటిది దేవుని వాక్యమే నేను వినను, నాకొద్దు, నాకు ఇంతే కావాలి, ఇంతకంటే నాకు ఎక్కువ వద్దు, నేను వెళ్ళిపోతాను అని నేను వారితో వీరితో మాట్లాడతాను, నేను ఇంటి దగ్గర ఆలోచన చేస్తానంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? చెప్పేవారికి ఏం నష్టం ఉండదు, బాగుగా వినేవారికి ఏం నష్టం ఉండదు. మనము వినకపోవడం వల్ల మనకే నష్టం. ఆ నష్టాన్ని దేవుడు కూడా చేయలేడు. తండ్రి నేను తప్పు చేసినాను తండ్రి అంటే కూడా క్షమించాడు. ఎందుకు క్షమించాడు అంటే నీకు ముందుగానే చెప్తున్నాం కదా, ఇలా చేయకూడదు అని చెప్తున్నప్పుడు చేయకుండా ఉండాలి. అప్పుడే మన భక్తి అనేది కనపడుతుంది. ఒకసారి భక్తుడైన యోహాను గారు రాసిన సువార్తలో ఒక మాట దేవుడు మన కొరకు వ్రాయించాడు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. బాగా వినాలమ్మా, బాగా వినాలి. నేను మాట్లాడుతున్నప్పుడు మీకు నిద్ర వచ్చింది అనుకోండి, ఏం చేయాలంటే నేనేం మాట్లాడుతున్నానో ఆ మాట నోట్లో మాట్లాడండి. నేనేమంటున్నానో ఆ మాట మీరు నోట్లో మళ్ళీ తిరిగి నాతో మాట్లాడండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే నిద్ర వచ్చేటప్పుడు నేనేం పలుకుతున్నానో అదే మాటనే పలకండి, అప్పుడు నిద్ర రాదు. ఓకేనా? ఎవరికైనా నిద్ర వస్తే నేనేం మాట్లాడుతున్నానో అదే మాటనే నాకు తిరిగి రివర్స్ మాట్లాడండి నోట్లో, మళ్ళీ గట్టిగా చెప్పాకండి. ఇప్పుడు ఏం చదువుకున్నాం? దేవుడు పాపుల మనవి వినడని ఎరుగుదుము అన్నాడు. దీని అర్థం ఏంటి? దేవుడు పాపుల మనవి వినడు అని ఎరుగుదుము అంటున్నాడు. పాపుల మనవి వినడు అంటే ఏందని అర్థం? మందిరమునకు వచ్చి దేవుని మాటను విన్నట్టుగా నటించి ఇంకా పాపములోనే మనము పాపపు బ్రతుకులోనే జీవిస్తూ, పాపములోనే ఉంటూ, పాపపు ఆలోచనలతోనే ఉంటూ మనస్సును మార్చుకోవాలి, బ్రతుకును మార్చుకోవాలి, జీవితానికి నాకు అవసరమైన మాటలు, నిత్య జీవమునకు నడిపించేటువంటి మాటలు చాలా ముఖ్యమైనవి అని ఇంకా గ్రహించక, ఇంకా తనకు తానే జ్ఞాని అనుకొని, తన దృష్టికి తానే జ్ఞాని అనుకొని, నాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు అనుకొని ఇంకా మనము పాపపు ముసుగులో జీవిస్తూ ఉంటే వారి ప్రార్థన నేను వినను అంటున్నాడు. అర్థమవుతుందమ్మా? నేను నా మాటలు కాదు, నేను రాసుకొచ్చిన మాటలు కాదు ఇవి. దేవుడు మనందరి యొక్క క్షేమాన్ని కోరి మనకు దేవుడు వచ్చి మాట్లాడుతున్న మాటలు ఇవి. నేను పాపుల ప్రార్థన నేను వినను అంటున్నాడు అంటే
మనం పాపిగా ఉండి ప్రార్థన చేయాలనే, పాపం నుంచి మారుమనసు పొందాలనే. బాప్తిసం తీసుకున్నాం, మారుమనసు పొందినాం, నాకు మోక్షం వస్తుంది, నాకు పరలోకం వస్తుంది అని ధైర్యంగా ఉన్నాం మనము. రక్షణ అనే ఓడలోనికి వచ్చిన మనము ఓడలో నుంచి కిందికి దుమికితే దానికి ఎవరు ప్రాబ్లం? ఎవరు దానికి బాధ్యులు? ఓడ యజమాని ప్రాబ్లమా? ఓడ యజమానిదే తప్పు? ఓడలో నుంచి కిందికి దుంకిన వాళ్ళదే. ఓడలో ఉన్నంత వరకు కష్టమైన నష్టమైన, ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, నీళ్లు ఓడలోనికి రానంత వరకు ఓడ సేఫ్గా ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్తుంది. ఎప్పుడైతే ఆ ఓడలో నుంచి అలజడులకు, అలలకు, తుఫానుకు, శ్రమలకు భయపడి ఈ దీంట్లో కంటే దీంట్లో మేలని కిందికి దుమికినామంటే ఉన్న రక్షణను కోల్పోతాం. అలాగే ప్రభువుని నమ్ముకున్న మనము, ప్రభు యందు విశ్వాసం ఉంచిన మనము, ప్రభు మాటలు మనకు ఎందుకు ఎగుటు కొడుతున్నాయి, ఎందుకు విసుగు పుడుతున్నాయి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు అన్న ఆలోచన తీసేశామా? దేవుడే వచ్చి నాతో వాక్యం చెబుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అని అనుకున్నప్పుడు దేవుని మాటల్ని ఎంతో భక్తిగా వింటాం. దేవుడు మాట్లాడుతున్నాడు అనుకున్నప్పుడు, మనిషి మాట్లాడుతున్నాడు అని అనుకున్నప్పుడు వినబుద్ధి కాదు, బయటికి అటు ఇటు ఆలోచన చేస్తాం. ఇక్కడ చెబుతున్న మాటలు మనిషిని బాగు చేసే మాటలా, మనిషిని చెడగొట్టే మాటలా? మనిషిని బాగుపరిచే మాటలు, పరలోకానికి తీసుకుపోయే మాటలు. మనం వారమంతా మనకు ఉన్నటువంటి సమస్తమైన కల్మషము, సమస్తమైన దురాలోచనలు, చెడుతనములు, చెడు ఆలోచనలు, చెడుకు సంబంధించిన మార్గాలు, చెడు స్నేహాలు, ఇవన్నీ పోగొట్టుకొని దేవుని యందలి కనెక్షన్, దేవునితో ఏముంటుంది, దూరం అయిపోయిన మనల్ని దేవునికి దగ్గర చేసేటువంటి మాటలు ఇవి, దేవుని మాట. మరి ఆ మాట మనకు వినపడుతున్నప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము, ఎందుకు దాన్ని లక్ష్య పెట్టుకుంటున్నాము అంటే మనకి ఇంకా దేవుడు అర్థం కాలేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా దేవుడు నీకు అర్థం కాకపోతే ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నీ ప్రార్థననే దేవుని దగ్గరికి చేరడం లేదు. నువ్వేదైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీకు దేవుని దగ్గరికి చేరాలి కదా, ఆ ప్రార్థన దేవుడు వినాలి కదా, విన్న తర్వాత ఆ ప్రార్థనకి జవాబు రావాలి కదా. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నేను పాపుల మనవి ఆలకింపను అంటున్నాను. ఆలకింపను అంతే. ఎవరి ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు చూడండి. ఎవడైనను 31వ వచనం 2వ లైన్, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవరి మాట అంటున్నాడు దేవుడు? ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించాలి. అర్థమవుతుందమ్మా? దేవుని చిత్తం చొప్పున మనం జరిగిస్తూ ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం చొప్పున జరిగించకుండా ఉత్త ప్రార్థన చేస్తే డబ్బులు ఖర్చు కాని ప్రార్థన ఎవరైనా చేస్తారు, పని చేయని ప్రార్థన ఎవరైనా చేస్తారు, కానీ ఆ ప్రార్థనకు ఫలం ఉండదు. పాపం చేస్తూ మనకంటే గొప్పగా ప్రార్థనలు చేసే వాళ్ళు భూమి మీద లేరా? పాపము చేస్తూ దేవునికి అవిధేయులై ఉండి దీర్ఘ ప్రార్థనలు, రోజు ప్రార్థనలు, నెల ప్రార్థనలు చేసేవారు భూమి మీద లేరా? ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? తన చిత్తము చొప్పున జరిగిస్తేనే నేను వింటాను అంటున్నాడు. లేదు, నేను ఆయన చిత్తం చొప్పున జరిగించను, కానీ ప్రార్థన మాత్రం చేస్తాను అంటే నీకు నీ ప్రార్థన నాకు అక్కర్లేదు అంటున్నాడు. ఉదాహరణకి ఒక భార్య ఉంటుంది, ఒక భర్త ఉంటాడు. ఒక భార్య ఉంటుంది, ఒక భర్త ఉంటాడు. భర్త పగలంతా కష్టపడి ఇంటికి వచ్చి ఉంటాడు. భార్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి దగ్గర తన పని తాను చూసుకుంటూ, భర్త వస్తే భర్తకు నేను సహకారిగా ఉండాలని భార్య ఏం చేయాలంటే సిద్ధపడి భర్త పని చేయడానికి వెళ్ళి తిరిగి వచ్చిన భర్తకు సమస్తము సమకూర్చి ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకునే విధంగా భార్య సహకరించాలి. ఇది ఒక సిస్టమ్. ఎందుకంటే సాటి అయిన సహాయంగా దేవుడు భార్యను భర్తకి ఇచ్చాడు, పురుషునికి ఇచ్చాడు. సాటి అయిన సహాయంగా పురుషునికి స్త్రీని బహుమానంగా ఇచ్చాడు, వివాహం చేశాడు. ఇప్పుడు భర్తకు స్త్రీ ఏం చేయాలి? సహకారిగా ఉండాలి. అట్లా ఉండకుండా కష్టపడి ఇంటికి వచ్చిన
భర్తకు ఇంటికి వచ్చి రాగానే, ఏమండి మీరు చాలా గొప్పవారు, మీ అంతటి మహానుభావులు, మీ అంతటి గొప్పవారు భూమి మీద ఇంకెవరు లేరు, నువ్వు ధీరునివి, నువ్వు శూరునివి, నువ్వు వీరునివి, నీలాంటి వాడు నాకు దొరకడం అదృష్టము, నేను ఎప్పుడో చేసుకున్న పుణ్యము అని అనుకొని భర్తకు వేవేల స్తుతులు చెల్లిస్తుంది, వేవేల ఘనతలను అర్పిస్తుంది. భర్త ఏం చేసినాడు? అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వకుండా, తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా, స్నానం చేసుకోవడానికి నీళ్లు పెట్టకుండా, నీళ్లు పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత ఆహారం పెట్టకుండా, ఆహారం చేయలేదు, నీళ్ళు ఇవ్వలేదు, నీళ్లు కాగబెట్టలేదు. ఇంటికి వచ్చిన తర్వాత తనకు అవసరమైనవి ఏవి చేయకుండా భర్తను నువ్వు శూరునివి, నువ్వు ధీరునివి, నువ్వు వీరునివి, నీ అంతటి మగాడు, నీ అంతటి మొనగాడు నేను ఎప్పుడు చూడలేదు, నువ్వు అలాంటివి, నువ్వు ఇలాంటివి, నువ్వు అక్కడ గొప్ప, నువ్వు ఇక్కడ గొప్ప అని పొగుడుతూ ఉంది అనుకోండి, భర్తకు సంతోషం ఉంటుందా? లేదంటే ఆ పొగడతలు వినబుద్ధి అయితే వినబుద్ధి కావాలి. ఆమె తప్పు అనడలేదు, కానీ మంచి మాటలే అంటుంది, పొగుడుతుంది. కానీ భర్త ఏమంటాడు తెలుసా? ఫస్ట్ ఇవి ఆపి నాకు దప్పికెత్తున్నాయి, నీళ్ళు ఇయ్యే ఫస్ట్ అంటాడు. నేను నీళ్ళు ఇయ్యను, నువ్వు గొప్పోనివే అనింది అనుకోండి, ఆ గొప్పోడు అన్న దానికి గొప్పగా చూడకుండా, ఆయనకి ఏమి ఇవ్వకుండా గొప్పతనము అని నోటితో అంటుంది, పొగుడుతుంది, వీరుడు శూరుడు ధీరుడు అంటుంది. కానీ ఆ వీరునికి శూరునికి దప్పిగైతుంటే నీళ్ళు ఇవ్వకుంటుంది, మురిగిపోయిన బట్టలతో వస్తే ఆ బట్టలు ఉతకకుంటుంది, ఆకలి అవుతుంటే ఆహారం పెట్టకుంటుంది, కానీ పొగడం అయితే పొగుడుతుంది. ఇది భర్త ఒప్పుకుంటాడా? మీ భర్తలు ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు. ఏమంటారు? ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ నాకు నీళ్ళు దప్పిగైతే నీళ్ళు తర్వాత మాట్లాడము, అది నాకు ఫస్ట్ చేతులు కడుక్కోవడానికి నీళ్ళు తేపో, లేదంటే ఈ మురికిగా ఉన్నా నేను నాకు స్నానం చేయడానికి నీళ్లు పెట్టు. నువ్వు నీళ్లు పెట్టకుండా నువ్వు ఎన్ని మాట్లాడినా నాకు వేస్ట్ అంటాడు. అంటే నాకు ఆ మాటలు కాదు ముఖ్యము, నాకు దాహం తీర్చేటువంటి నీళ్ళు కావాలి, ఆకలి తీర్చేటువంటి ఆహారం కావాలి, మురికిగా ఉన్నటువంటి ఈ శరీరము బాగు చేసేటువంటి వేడి నీళ్ళు కావాలి నాకు. అర్థమవుతుందమ్మా? ఇవి ఇవ్వకుండా నువ్వు ఎన్ని చేసినా వేస్టే. ఇది అర్థమైతే ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చి, దేవా నీకు 1,00,000 స్తుతులు, 1,00,00,000 స్తుతులు, 10 కోట్ల స్తుతులు, నువ్వు అంతటి వాడివి, నువ్వు ఇంతటి వాడివి, నువ్వు ధీరునివి, నువ్వు శూరునివి, నీలాంటి దేవుడిని నేను భూమి మీద ఎప్పుడు చూడలేదు, నువ్వు దొరకడం మాకు అదృష్టము, మా పాపం పోయింది, మా రోగం పోయింది, మా శాపం పోయిందని ఏ పని చేయకుండా ఉత్త ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని దేవుడు వింటాడా? ఏమ్మా, వింటాడా వినడా? అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు పని చేయకుండా, దేవునికి కావలసినదేదో చేయకుండా, నువ్వు ఉత్తవి ఖర్చుగా ఏమైనా ఖర్చు అయితే దానికి 1,00,000 స్తుతులు తండ్రి అంటాం అనుకో, 1,00,000 స్తుతులు అన్నంత మాత్రాన మనకి ఏమైనా 1,00,000 పైసలైనా పోతాయా ఖర్చు? 5 పైసలు కూడా ఖర్చు కాదు. 5 పైసలు ఖర్చు కానిటువంటి మాటలు ఎన్ని మాట్లాడితే దేవునికి ఏం లాభం? ఏం లాభం? అందుకే అంటాడు మత్తయి సువార్త 7:21 ఏమంటాడంటే, ప్రభువా ప్రభువా అను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం జరిగించిన వాడే పరలోకమందు ప్రవేశించును అంటాడు. అంటే ప్రభువా ప్రభువా అని పిలిస్తే ప్రయోజనం లేదు, ప్రభువా ప్రభువా అని వచ్చి రొట్టె ద్రాక్షరసం తింటే ప్రయోజనం లేదు, కానుకలిస్తే ప్రయోజనం లేదు. నువ్వు ప్రభు పని కొరకు ఏం చేసినావు అది ముఖ్యం, దాన్ని గమనిస్తున్నాడు. నువ్వు డబ్బులు ఖర్చు కాని మాటలు, డబ్బులు ఖర్చు కానివి నువ్వు ఎన్ని చేసినా దానివల్ల దేవుడు ఏం సంబరపడాడు. అందుకే ఏమంటున్నాడు అంటే, నువ్వు పాపిగా ఉండి నువ్వు నాకు మనవి చేస్తున్నావు, నీ మనవి నాకెందుకు? నీ మనవి నాకెందుకు? నీ మనవి నేను నా దగ్గరికి చేరాలి అంటే నువ్వు నా చిత్త ప్రకారం జరిగించాలి. నువ్వు నా చిత్త ప్రకారం జరిగించకుండా, నా ఆలోచన ప్రకారం బ్రతకకుండా, నేను చెప్పినట్టుగా నువ్వు చేయకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకుంటూ, నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుంటూ, నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుకుంటూ, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ నా దగ్గరకు వచ్చి నాకు మనవి చేస్తే నీ మనవి నేను ఎందుకు వింటాను అంటున్నాడు. ఉదాహరణకి మన ఊరిలోకి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో వచ్చినాడు, ఒక కలెక్టర్ వచ్చినాడు. వచ్చిన వ్యక్తికి అర్జీలు ఇవ్వండి అంటాడు, అర్జీలు ఇవ్వండి అంటాడు. అర్జీలు ఇస్తే అందరూ 100,000 అర్జీలు ఇస్తారు, కానీ
ఇండ్లకు అప్లై చేసుకుంటారు. కానీ అందరికి ఇండ్లు అప్లై చేసుకున్న వాళ్ళకల్లా వస్తాయా? అప్లై చేసుకున్న వాళ్ళకల్లా వస్తాయా? ఎందుకు రావు? ఎవరికి వస్తాయి? ఎవరికి వస్తాయి? ఆయన దృష్టిలో పడిన వాళ్లకు, ఆయనకు ఇష్టమైన పనిని జరిగించిన వాళ్లకు, ఆయన గుర్తించిన వాళ్ళకే వస్తాయి, అందరికి రావు. అర్థమవుతుందా? ఇక్కడ దేవుని దగ్గరికి మనం వస్తున్నాము, దేవుని మాటను మనం వింటున్నాము, కానీ దేవుని మాట ప్రకారం బ్రతకడం లేదు. దేవుడు కోరుకున్న జీవితం మనలో దేవుడు చూడట్లేదు. కానీ మనమేమో పేరుకు దేవుని పిల్లలం, పేరుకు ప్రార్థన చేస్తున్నాం, పేరుకు ఆరాధన చేస్తున్నాం, పేరుకు కానుకలిస్తున్నాం, పేరుకు వస్తున్నాం. ఏం చేస్తున్నాం? మనం చేసే పని ఏంటి? నోటి మాటలతో మనం మాట్లాడితే దానివల్ల ఏమి ఎవరికి ప్రయోజనం ఉండదు. చేతల రూపంలో చేయాలి. అది దేవుడు. నువ్వు నోటి మాటతో అనకపోయినా అన్నా వచ్చిన నష్టం లేదు, అనకపోయినా వచ్చిన నష్టం లేదు. కానీ చేతల్లో ఆ కార్యం చేస్తే అప్పుడు దేవుడు నిన్ను నన్ను మెచ్చుకుంటాడు, నిన్ను నన్ను మెచ్చుకుంటాడు. అలా మెచ్చుకోకుండా నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ నాకు మాత్రం దేవుడి నుంచి క్షేమం రావాలి, ఆశీర్వాదం రావాలి, నెమ్మది రావాలి, ఉద్యోగం రావాలి, నాకు అది కావాలి ఇది కావాలని దేవుడి నుంచి కోరుకుంటే నీకు వచ్చేది జీరో. అసలు నీ ప్రార్థన ఆయన కాడికి వెళ్ళదు. ఎందుకంటే చూడండి, ఇది నేను చెప్తున్న మాట కాదు. ఒకసారి కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం, దేవుడు ఒక మాట మనుషులతో మాట్లాడుతున్నాడు. చూడండి, 66వ అధ్యాయము 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినును అనుందా, వినకపోవును అనుందా? ఏమ్మా, వినును అనుందా, వినకపోవును అనుందా? విననుందా? వింటాననుందా, విననుందా? వినను. అంతేనా? ఇది నేను చెప్పిన మాట కాదు కదా. ఎప్పుడైతే మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తామో, ఆ లక్ష్య పెట్టిన పాపమును తీసివేయకుండా, తుడిచివేసుకోకుండా, పాపాన్ని పక్కన పెట్టకుండా, ఆ పాపముతో బ్రతుకుతూ, ఆ పాపములో జీవిస్తూ, ఆ పాపముతో ఉంటూ, నడుస్తూ, జీవిస్తూ, ఆ పాపాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఆ పాపాన్ని దూరం చేసుకోకుండా, ఆ పాపపు ఆలోచనతోనే, పాపపు దృష్టితోనే ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను వింటానంటున్నాడా, విననంటున్నాడా? వినను. ఎందుకు విననంటున్నాడు? పాపం అంటే దేవునికి, మనకును దేవునికి మధ్యన అడ్డంగా ఉన్నవేవి, మనకును దేవునికి మధ్యలో అడ్డంగా ఉన్నవి మన పాపాలే. మన పాపాలు దేవునికి అడ్డంగా ఉన్నాయి కనుకనే ఆ పాపం తీసివేయడానికే పరలోకం నుంచి ప్రభువు ఈ లోకానికి దిగివచ్చి మానవుల పాప పరిహారార్థమై, పాపమును తీసివేయట కొరకై, పాప ప్రక్షాళన కొరకై, పాపం అనే అప్పు నుంచి మనల్ని విడిపించడం కొరకై ప్రభువు మన కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క పెట్టకుండా మన కోసం తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. మనకు పాపం నుంచి విడుదల కలిగించినాడు. ఆ పాపము తీసివేసుకోకుండా, ప్రభువు బ్రతికినట్టుగా, ప్రభువు చూపిన మార్గంలో నడవకుండా మన కన్నులను, మన నోరును, మన చెవిని, మన శరీరాన్ని దేవునికి అనుకూలమైనదిగా మార్చుకోకుండా, నోటి మాటలతో దేవుణ్ణి స్తుతించి, నోటి మాటలతో ఖర్చు కానటువంటి మాటలు ఎన్ని మాట్లాడి దేవుని దృష్టిలో ఇంకా పాపపు ఆలోచనలతో పాపపు బ్రతుకును పూర్తిగా మార్చుకోకుండా ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉండదు అంటున్నాడు. అందుకే మనందరికి తెలుసు, భక్తుడైన దావీదు ఏం చేసినాడు? ఆయన జీవిత కాలం అంతా పరిశుద్ధంగానే జీవించినాడు. ఆయనను దేవుడు ఎక్కడో ఉన్న వ్యక్తిని, అందరికంటే చిన్నవాడిని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయనని హెచ్చించి, ఒక గొల్యాతుతో యుద్ధం జరిగినప్పటికీ గొల్యాతు అంత పెద్ద గొల్యాతు, ఆ ఊర్లే భయపడినటువంటి గొల్యాతును కూడా ఓడించే శక్తిని దేవుడు దావీదుకి ఇచ్చి, గొర్రెల కాపరి అయిన ఆయనను ఒక రాజుగా నియమిస్తే, రాజుగా ఆయనకున్న అర్హత, ఆయనకున్న పరపతి, ఎవరికీ లేని పరపతి ఆయనకు వస్తే, ఆయన ఆ పరపతిని ఉపయోగించి ఏం చేసినాడు? తన యొక్క సైన్యాధికారి భార్యను మోహించి ఆయనను చంపించి, ఆయన భార్యతో ఈయన సంబంధం పెట్టుకొని కుమారుని కంటాడు. కన్న తర్వాత ఆ కుమారుడు జబ్బు పడతాడు. జబ్బు పడిన తర్వాత
ఆ కుమారుని కోసం దావీదు ఏం చేస్తాడో తెలుసా? 7 దినాలు నీళ్లు ఆహారం మానేసి గదిలో ఉండి 24 గంటలు ప్రార్థన చేస్తాడు దేవునితో. ప్రార్థన చేస్తే దావీదు మనవి దేవుడు వింటాడా? విన్నాడా? వినలేదా? చెప్పండి అమ్మా. నా కుమారుడు నాకు బ్రతకాలి, నా కుమారుడు నాకు బ్రతకాలి, నా కుమారుడు నాకు కావాలి, వాడు జబ్బు పడిన వాడు నాకు కావాలి, వాడు ఈ భూమి మీద నిలబడాలి అని వాని కోసము 7 దినాలు ఉపవాసం ఉండి కూడు నీళ్లు లేకుండా గదిలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడా? వినలేదా? వినలేదు. 7 దినాలు ఉపవాసం ఉండి అంత భక్తుడు, అంత సహాయం చేసిన దేవుడు ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎక్కడో మూలన పడిన వ్యక్తిని ఒక రాజుగా దేవుడు అభిషేకించి అంతటి స్థానం ఇస్తే ఆ స్థానంలో ఉండి దేవుని దృష్టికి నేరం చేస్తే దేవుడు ఏం చేసినాడు? ఆ నేరం చేసిన నేరం వలన, ఆ పాపం వలన దావీదు ప్రార్థన దేవుడు వినలేదు. మామూలుగా ఆయన నీతిమంతులను, ఆయన చిత్తాన్ని జరిగించేవారు ప్రార్థన చేయకపోయినా ఆయన అవసరాలని ఎరిగి దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఆయన నాకు అవసరం ఉంది, నా బిడ్డ బ్రతకాలని 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నేను వినను అన్నాడు. విననని ఆ బిడ్డను ఏం చేసినాడు? మొత్తినాడు, చంపేసినాడు. చచ్చిపోయిందా లేదా? బిడ్డ చచ్చిపోయింది. అంటే ఆ బిడ్డ చనిపోయింది అంటే దేవుడు దావీదు ప్రార్థన విన్నాడా? వినలేదా? ఒకవేళ దేవుడు వినింటే ఆ బిడ్డ చచ్చిపోయేదా? ఏమ్మా? చచ్చిపోదు, బ్రతికేది. కానీ చచ్చిపోయిందంటే ఈయన ప్రార్థన ఫలించలేదు. కారణం ఏంటి? రాజుగా ఉండి ఈయన తన యొక్క రాజ్యంలో ఉన్న స్త్రీలకు రక్షణ కల్పించాల్సిన వ్యక్తి, తననే నమ్ముకొని నువ్వే దైవం అని భావించిన తన యొక్క సైన్యాధికారిని అన్యాయంగా మట్టు పెడతాడు. తన భార్యను మోహించి తన భార్యను తనకు సొంతం చేసుకోవడం వలన దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రార్థనను దేవుడు అంగీకరించకుండా తన ప్రథమ సంతానాన్ని మొత్తుతాడు. అప్పుడు దావీదుకు అర్థమైంది, అయ్యో నేను పాపం చేసి చాలా తప్పు చేశాను, ఇక మీదట నేను అలాంటి పాపం కానీ, అలాంటి నేరం కానీ, అలాంటి దేవునికి వ్యతిరేకమైనది కానీ ఇంకా నేను చేయకూడదు అని అనుకున్నాడు. బలమైన నిర్ణయం తీసుకున్నాడు, పశ్చాత్తాపన్నాడు. అదొక్క తప్పు తప్ప ఆయన జీవితంలో ఇంకా ఏ తప్పు చేయలేదు. ఒకే ఒక్క తప్పు ఒక్కసారి చేసినాడు. ఆ తప్పు వలన వచ్చిన ప్రతిఫలం చూశాడు. ఇంకా ఇలాంటి తప్పు, నేను దేవుని దృష్టికి వ్యతిరేకమైన తప్పు ఇంకా ఎప్పుడు చేయకూడదు అనుకున్నాడు. అలాగూ అది మొదలుకొని ఆ తప్పు విడిచిపెట్టిన తర్వాత ఇంకా మరలా అలాంటి తప్పు చేయలేదు. కనుకనే దావీదుని గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తాడో తెలుసా? అపోస్తుల కార్యము, ఈయన నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదుని గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే ఈయన నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటాడు. అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడంలో టాప్ లిస్టులోకి వెళ్ళిపోయినాడు. కానీ ప్రారంభంలో టాప్ లిస్టులో ఉన్నాడు, చివరిలో టాప్ లిస్టులో ఉన్నాడు. కానీ మధ్యలో ఒక తప్పు అనేది ఆయనను దేవునికి దూరం చేసింది. దేవునికి దూరం అయిపోయినందువలన బ్రతుకు మార్చుకున్నాడు, పశ్చాత్తాపన్నాడు. ఇంకా జీవితంలో మరలా అలాంటి తప్పు దావీదు భక్తుడు చేయలేదు. ప్రియులారా, ఇలా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే దేవునికి అయిష్టమైన కార్యాలు ఎవరు చేసినా కూడా వాళ్ళని సహించలేదు. ప్రియులారా, చూడండి ఆ సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కటి మాటలు మన కొరకు వ్రాస్తున్నాడు. చూడండి 15వ అధ్యాయము 29వ వచనం. 15వ అధ్యాయము 29వ వచనం. భక్తిహీనులకు దేవుడు దూరస్తుడు. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. దూరస్తుడు అంటే ఏంటి దాని అర్థం? భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి ముసుగులో భక్తిగా బ్రతకకుండా భక్తి పరులమని వేషం వేసుకున్న వాళ్ళు. అంటే వాళ్ళు దేవుని కొరకు ఏమీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నోటి మాటలతో దేవుణ్ణి స్తుతించే వాళ్ళు అనమాట. మనుషులు చూడడానికి దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు, మనుషులు చూడడానికి రొట్టె ద్రాక్షసం తీసుకునేవాళ్ళు, మనుషులు చూడడానికి పరిచర్య చేసేవాళ్ళు, మనుషులు చూసేటప్పుడు మనుషులు చూడాలని చేసేవాళ్ళు కొందరు.
మనుషులతో గొప్పోడని అనిపించుకోవాలని వాక్యం చెప్పేటోళ్ళు కొందరు. అంటే ఇది ఖర్చు కానటువంటిది పని. ఏది చేసినా అది దేవుడు మెచ్చుకునేది కాదు. ఖర్చు అయితూ నీ కష్టార్జితాన్ని వెచ్చిస్తూ ప్రార్థన చేయమన్నాడు. ఆనాడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి ప్రార్థన చేసినారు. వాళ్ళు అర్థమవుతుందమ్మా, తమకు కలిగిన చర ఆస్తులు స్థిర ఆస్తులను అమ్మేసినారు దేవుని కొరకు. తమ ప్రాణాలను పణంగా దేవుని కొరకు అప్పగించారు. ప్రాణం పోగొట్టుకోవడానికైనా దేవుని కొరకు నిలబడ్డారు. దేవుని కొరకు నిలబడ్డారు. వాళ్ళు ఎందుకోసం నిలబడ్డారు? ఈ భూమి పైన అంత వ్యర్థమే అని వారికి ఎరిగి ఉన్నారు. అంత వ్యర్థమైనది. ఈ వ్యర్థమైన దాని వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మేము ఈ లోకంలోనికి వచ్చినాము, దిగంబరిగా వచ్చినాం, మళ్ళీ దిగంబరులుగా మనం వెళ్ళిపోవాల్సిందే. ఈ లోకంలో మనం ఏదైనా తీసుకుపోయేది ఉందా అంటే ఏది తీసుకుపోం. ఏది తీసుకుపోగలము అంటే దేవుని అందరి భయభక్తులు కలిగి దేవుని కొరకు ఏ కార్యమైతే నువ్వు జరిగించినావో ఆ కార్యమే నిన్ను దేవుని దృష్టిలో పైన నిలబెడుతుంది. నువ్వు దేవుని కొరకు ఏ కార్యము డబ్బులు కాకుండా చేసేటువంటి కార్యం ఏది నిలబడదు. నువ్వు కష్టముతో కూడినటువంటి కార్యం ఏది చేసినా నిలబడుతుంది. ఆత్మల సంపాదన కొరకు నువ్వు ఎంత కష్టపడినావు అన్నది దేవుడు చూస్తాడు. నువ్వు ఎదుటోళ్ళు దేవుని మందిరానికి రాకపోతే ఎందుకు రాలే అనే చింత మనలో ఉండదు. వాళ్ళు దేవుని మందిరంలో వచ్చి కూర్చోవడానికి నేను ఏం చేస్తే దేవుని మందిరంలో కూర్చుంటారు అనేది చేయం మనం ఎవరం. కానీ వాళ్లకు ఏదైనా ఇస్తే, ఏదైనా చూపిస్తే, ఏదైనా చెబితే వాళ్ళు నా మాట విని నా దగ్గరకు వస్తారు అనే వాళ్ళకు కూడా చెప్పం. ఎందుకంటే మనకు అక్కడే మొహమాటం, అక్కడే మనకు సిగ్గు, అక్కడే మనకు అన్నీ కనపడతాయి. భర్త కనపడతాడు, భార్య కనపడుతుంది, పిల్లలు కనపడతారు, తల్లిదండ్రులు కనపడతారు, ఊరోళ్ళు కనపడతారు. ఎందుకంటే వాళ్ళని పిలిచే విషయంలో వాళ్ళు మనం పిలిస్తే వస్తారని తెలిసి కూడా మనము వాళ్ళ కోసం ఏదైనా చేస్తే మన కోసం చేయడానికి వస్తారని తెలిసి కూడా వాళ్ళ కోసం మనం ఏం చేయం. ప్రార్థన చేస్తే పనులు జరగవు. ప్రార్థనతో పాటు పని చేయాలి. నువ్వు ఒకరోజు కూలి పోగొట్టుకోవడం వల్ల నష్టమేం లేదు. 2 రోజుల కూలి పోగొట్టుకోవడం వల్ల నష్టం లేదు. నెల రోజుల కూలి పోగొట్టుకోవడం వల్ల నష్టమేం లేదు. కానీ నెల రోజుల కూలిని దేవుని కొరకు నష్టపోవు. కానీ అదే హాస్పిటల్ కొరకు నెల రోజులు కాదు 10 నెలల కష్టాన్నైనా ఈజీగా ఖర్చు పెట్టేస్తాం. తినడానికి 1 రోజు కూలి కాదు 10 రోజుల కూలైనా, ఒక పండుగ చేసుకోవడానికి ఎన్ని రోజుల కూలైనా పర్వాలేదు వదిలేసుకుంటాం. కానీ దేవుని పని కొరకు మాత్రం ఆలోచన చేస్తాం. ఎలాంటి ఆలోచన చేస్తామంటే ఇంట్లో నుంచి మనం ఇంటికి వచ్చేటప్పుడు దేవునికి మనం అప్పగించాలంటే మన ఇంట్లో ఉన్న పెద్ద నోటు తీసుకొని వస్తామా, చిన్న నోటు తీసుకొని వస్తామా? నోటు కూడా కాదు. ఇప్పుడు చాలా దారుణం ఏంటంటే కాయిన్స్. ఆ కాయిన్లో కూడా ఇంకా చిన్న కాయిన్ ఏర్కొచ్చుకునే పరిస్థితి ఈరోజు ఉంది. మేము దేవుని నమ్ముకున్నాం. మేము ఏం చేస్తున్నాం దేవుని కొరకంటే 1 రోజు కూలి పక్కన పెడితే, మన దగ్గర ఉన్న నోట్లలో పెద్ద నోటు పక్కన పెడితే చిన్న నోటు కూడా వద్దు, కాయిన్ మనం వేస్తున్నాము దేవుని దగ్గర తీసుకొస్తున్నాము అంటే నీ భక్తి ఏంటో ఆనే తెలిసిపోయింది. నా భక్తి ఏంటో ఆనే తెలిసిపోయింది. దేవుడు నిన్ను నన్ను నమ్మాలంటే ఎట్లా నమ్ముతాడు? దేన్ని చూసి నమ్ముతాడు? నువ్వు నేనేమన్నా ఈ భూమి పైన పుడింగులమా? లేదంటే ఈ భూమి పైన మనం ఏమన్నా దిగొచ్చిన వాళ్ళమా? కాదు కదా. అందరితో మనం కూడా సరిసమానమైన వాళ్ళమే కదా. మరి దేవుడు నిన్ను నన్ను మెచ్చాలి అంటే నీ ఎడల నా ఎడల దేవుని కార్యం జరగాలంటే ఆయన ఏమంటున్నాడు? దేవభక్తుడై ఉండి నా చిత్తము చొప్పున జరిగిస్తే నేను వాని మనవి వింటాను అంటే నువ్వు మా మనవి వినకపోయినా పర్వాలేదు, మా నుంచి 1 పైసా కూడా మేము నీకు రాదు అని ఫస్ట్ మనసులో రాసేసుకున్నాం. ఎప్పుడో రాసేసుకున్నాం, గీసేసుకున్నాం బొమ్మ. నేను దేవుని కాడికి వెళ్తే ఇంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. రూపాయన, 2 రూపాయల, 10 పైసల, పావలన, 10 రూపాయల. ఈ ఆలోచనతో మనము ఎప్పుడైతే ఉంటామో దేవుడు కూడా 10 పైసల, పావలన, 10 రూపాయల ఆలోచనలే దేవుడు కూడా మన ఎడలో చూపుతాడు. మనకి ఎప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోవడానికి కారణం ఏంటంటే నువ్వు 10 పైసలు విత్తితే 10 పైసలకు వచ్చే పంటనే కోసేది. అంతే కదా. చేనులో మనం ఎకరా వేసినాం అనుకో, ఎకరా పంట వస్తుంది. 2 ఎకరాలు వేస్తే 2 ఎకరాల పంట వస్తుంది. 3 ఎకరాలు వేస్తే 3 ఎకరాల పంట వస్తుంది. అట్లని నీకున్నదంతా నీ ఇయ్యని మేము చెప్పడం లేదు. ఏం చేస్తామంటే దేవుని కొరకు నువ్వు ఎంత చేస్తావో అంత చేయాలి. దేవుని కొరకు ఎంత బ్రతకగలవో అంత బ్రతకాలి.
దేవుని కొరకు నువ్వు ఏం చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడో అది చేయాలి. అది చేయకుండా ఉత్తుత్త ప్రార్థనలు, ఖర్చు కాని ప్రార్థనలు చేస్తే దానివల్ల ప్రయోజనం ఎవరికి లేదు. ఎందుకంటే అది నేను చెప్తున్న మాట కాదు, దేవుడే మన కొరకు రాయించిన మాట. చూడండి, ఇక్కడ భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. మరి నీతిమంతుడిగా నువ్వు నేను ఉన్నామా అన్నది ఒకసారి ఆలోచించాలి. అలాగే ఇదే సామెతల గ్రంథము 28వ అధ్యాయము చూడండి, 28వ అధ్యాయము 9వ వచనం. 28వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము. హేయము అంటే ఆ ప్రార్థన నాకు ఇష్టమైనది కాదు, ఆ ప్రార్థన నాకు వద్దు, నాకు అయిష్టమైనది, నాకు అక్కర్రానిది అంటున్నాడు. ఎవరి ప్రార్థన నాకు హేయం అంటున్నాడు దేవుడు? ధర్మశాస్త్రం అంటే ఉపదేశం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రం. దేవుని వాక్యం వినబడకుండా, బాగా వినాలమ్మా, దేవుని వాక్యము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన. దేవుని వాక్యం వినబడకుండా తన చెవులను తొలగించుకోవడం అంటే చెవిని మూసుకోవడం. దేవుని వాక్యం ఎవరైనా చెబుతున్నారనుకోండి, మంచి మాటలు చెప్తున్నారనుకోండి, అవి వినకుండా చెవులు మూసుకోవడం అంటే విన్నా కూడా దానివల్ల విన్నాడు అనుకో చేయడు, ఇది చేయొద్దు అన్నప్పుడు చేయడు, అయినా చేస్తున్నాడు అనుకో విననట్టే. అర్థమవుతుందమ్మా? ఒక మాట, ఈ రోడ్డులో వెళ్తే ప్రమాదం ఉంది అని చెప్పినప్పుడు అయినా పోయినాడు అనుకోండి, విననట్టే కదా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుంది? దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుని చిత్తం చొప్పున జరిగించిన వారి ప్రార్థన నేను వింటాను అంటున్నప్పుడు ఆ మాట వినబడకుండా చెవులు మూసుకోవడం అంటే తొలగించుకోవడం. అంటే చెవులు ఉంటాయి, పేరుకు చెవులు ఉంటాయి, కానీ ఆ చెవుల్లోకి దేవుని వాక్యం వినబడకుండా చేసుకుని ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతామా, ఎప్పుడు 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 ఇది వినకూడదు, ఇది వింటే నా మనసు మారుతుంది, ఇది వింటే నా బ్రతుకు మారుతుంది అని లోపల ఏం చేస్తుందంటే అపవాది నిన్ను విననీయకుండా నీ చెవులు మూస్తుంది. అది నీకు అర్థం కావడంలే. ఇక్కడ దేవుడు వచ్చి నీతో మాట్లాడుతున్నాడంటే నాకు నీ దేవుడు వద్దు, నీ వద్దు, నాకు కావాల్సినది ఏంది? ఈరోజు నేను పనికి మాట ఇచ్చినాను, పని నేను చేయాలి. ఈరోజు నేను పెండ్లికి మాట ఇచ్చినాను, నేను పెండ్లి చేయాలి. నేను ఈరోజు ఊరికి పోవాలా, నేను ఆటికి పోవాలా, ఈటికి పోవాలా, ఇది మనకు గుర్తొస్తుంది. దేవుని వాక్యం కాదు ఇక్కడ. దేవుని మాటలు, అసలు దేవుని మాటలు ఎవరికి కావాలా? వచ్చినామా, పాటలు పాడినామా, కానుకలు ఇచ్చినామా, రొట్టె ద్రాక్షను తీసుకుని వెళ్ళిపోయినా. అసలు వాక్యం ఏం అవసరం? నాకేం అవసరం వాక్యం? నాకు తెలిసినంత వాక్యం భూమిలో ఎవరికి తెలియదని మనం అనుకున్నప్పుడు వాక్యం వినబుద్ధి కాదు, విసుగు పుడుతుంది. అర్థమవుతుందా? వాక్యం వినాలని కొంచెం సేపు కూడా కూర్చోబుద్ధి కాదు. ఎప్పుడెప్పుడు లేద్దాం, పోదాం, అద్దో ఆడపని, అద్దో ఈడపని, అద్దో ఈటికి పోవాలా, అద్దో ఆటికి పోవాలా. దీనికోసం మనం ఎవరినైనా ఎదిరిస్తాం, ఎక్కడైనా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకున్నాం. వారి ప్రార్థన నాకు హేయమన్నాడు. నువ్వు గంట సేపు కాదు, నువ్వు 10 గంటల సేపు చేసినా కూడా నాకు ఆ ప్రార్థన వద్దు అంటున్నాడు దేవుడు. నువ్వేం చేస్తున్నావు? తెలివి లేకుండా తిక్కగా నువ్వు ఏం చేస్తున్నావు? ఓ అని దేవుని దగ్గర మొరపెడుతున్నావు. ఆ ప్రార్థన నాకు వద్దురా నాయనా, నీ ప్రార్థన వద్దురా. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు మూసుకున్నావు. నువ్వు దేవుని యొక్క వాక్యం వినకుండా చెవులు మూసుకొని చెవులు తొలగించుకున్నావు అంటున్నాడు. అంటే తొలగించడం అంటే తీసేసుకున్నావు. ఇది కోసేసుకున్నావు ఒకటే, ఈయనకున్నా ఒకటే. చెవులు లేనోనికి చెవులు ఉన్నోనికి తేడేంటమ్మా? చెవులు లేనోనికి చెవులు ఉన్నోనికి తేడేంటి? పోవద్దు అన్నాడు అనుకో, పోవద్దన్న మాట వాడు వినపడకుంటే చెవులు లేనోడు పోతాడు. చెవులుండి కూడా పోయినామనుకోండి, అది చెవులు ఉన్నట్టునా? చెవులు లేనట్టునే, కోసేసుకున్నట్టు. అందుకేమంటున్నాడు? దేవుని యొక్క ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు తొలగించుకొని వాని ప్రార్థన నాకు హేయము అంటున్నాడు. హేయము అంటే అసహ్యం. అర్థమవుతుందా? నాకు ఆ ప్రార్థన అసహ్యం, కంపు కొడుతుంది. నీ నోటి నుంచి, నీ మాట నుంచి నాకు కంపు కొడుతుందిరా. నువ్వు మానేరా, నువ్వు బంద్ చేయరా. నువ్వు ఎందుకంటే నీ బ్రతుకు బాగలేదు, నీ జీవితం బాగలేదు. నువ్వు దేవుని యొక్క వాక్యమే నువ్వు వినకుంటున్నావు. నువ్వు వినకుంటున్నప్పుడు నీ ప్రార్థన నాకెందుకు అంటున్నాడు. ఆ మాట నేను చెప్తున్న మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. కాబట్టి
ఎప్పుడైనా సరే దేవుని యొక్క వాక్యము మనకు అర్థం కావాలి అంటే దేవుని యందలి భయభక్తులు కలగాలి. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి. అందుకే చూడండి, భక్తుడైన యోహాను గారు ఒక మాట చెబుతున్నాడు చూడండి. చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించుననేది. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా, ఆయన చిత్తానుసారంగా జరిగిస్తూ మనం ఏది అడిగినా ఆయన మన మనవిని ఆలకిస్తాడు అని రాయబడింది. అంటే మన మనవి దేవుని దగ్గరికి చేరాలి అంటే మనం మామూలుగా ఉండి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండకుండా, నీతిమంతులుగా జీవించకుండా, మనం వాక్యాన్ని తిరస్కరిస్తూ వాక్యాన్ని చెవిన పెట్టకుండా, బ్రతుకు మార్చుకోకుండా, ఖర్చు లేనటువంటి పనులు, మాటలు ఎన్ని మాట్లాడినా అవి దేవుని దృష్టికి, పాపం చేసిన వారి యొక్క ప్రార్థనలు దేవుని దృష్టికి చేరవు. ఇక్కడ నువ్వు ఎంత మొరపెట్టినా, ఎంత గీ పెట్టినా, ఎంత పైకి భక్తి కనపడినా ఇదంతా వృత్తది, ఇదంతా పనికి మాలినది, దీనివల్ల నేను సంతోషపడను, దీనివల్ల నాకు అసహ్యమే పుడుతుంది అంటున్నాడు. అలాగే చివరిగా 3వ అధ్యాయం, ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారము అగుదుము. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనము ఏది అడిగినను ఆయన వలన మనకు దొరుకును అంటున్నాడా, దొరకమంటున్నాడా? దొరుకును అంటున్నాడు. అంటే ఎప్పుడు దొరుకుతాయంట? ఆయన వల్ల, దేవుని వల్ల మనకు ఏదైనా దొరకాలి అంటే మనం ఏం చేయాలంట? మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అన్నాడు. అంటే దేవుని వల్ల మనకు ఏదైనా దొరకాలి అంటే, దేవుని వల్ల మనం ఏదైనా పొందుకోవాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రార్థన పరలోకానికి చేరదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే పని, పాపిని పరిశుద్ధంగా చేర్చే పని. ఒక పాపి మారుమనసు పొందితే దేవుడు పరలోకంలో అధికమైన సంతోషము కలుగుతుంది అన్నాడు. అంటే ఆయనకు అధికమైన సంతోషం కలిగేటువంటి పని, ఆయన మెచ్చుకునేటువంటి పని మనం చేయాలి. అలా కాకుండా ఆయన మెప్పును మనం కోరకుండా, ఆయనకు మనకు సంబంధమే లేకుండా, మనకి ఏం నేర్చుకున్నామో గుడ్డెద్దు చేనులో అన్నట్టు మనము ఏదో మనకేది కరెక్ట్ అనిపిస్తే అదే చేసుకుంటూ వెళ్ళి ఇదే కరెక్టు, ఇదే భక్తి అని అనుకొని మనము దేవుని వాక్యాన్ని పక్కన పెట్టినాము అంటే అది దేవుని దృష్టికి హేయమైనది. దేవుడు నిన్ను నన్ను దూరం చేసేది, నిన్ను నన్ను దేవునికి దూరం చేసేటువంటి భక్తి మనం కలిగి ఉండకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఎటువంటి భక్తిని అయితే నేర్పించినాడో అలాంటి భక్తి కలిగి మనం జీవించాలి. ఆయన చెడు చూడలేదు, చెడు మాట్లాడలేదు, చెడు ఆలోచన చేయలేదు. ఆయన కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు, తంతే తన్నించుకున్నాడు, ఉమ్మి వేస్తే వేయించుకున్నాడు. ఎదుటి వారి కోసం ప్రేమనే పంచాడు కానీ ఆయన కీడుని కానీ శాపాన్ని కానీ ఆయన శిక్షను కానీ విధించలేదు. ఆయన ఎంతసేపటికి తన తోటి వాని పట్ల దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండి తోటి వాని పట్ల ప్రేమను చూపించినాడు. అందుకే నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించుము అన్నాడు. ప్రేమించాడు. కఠినుడైనా సరే, కక్షపరుడైనా సరే, పగవారినైనా సరే, ఒక పేతురు మలుకు అనే వాని చెవిని తెగ నరికితే ఆయనను పట్టుకోవడానికి వస్తారా, మా బోధకుని పట్టుకోవడానికి వస్తారా అని తన దగ్గర ఉన్న పేతురు తన ఊరలో ఉన్న కత్తి తీసుకొని చెవుని తెగ నరికితే, అవును వీడు మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినాడు, నన్ను చంపడానికి వచ్చినాడు, నా కోసం వచ్చినాడు, బాగా దగ్గర నరికినావులే అని సపోర్ట్ చేయలేదు పేతురుకు. ఏం చేసినాడు తెలుసా? ఆ తెగిపోయిన చెవిని తీసుకొని ఆయన కతికించి ఆయన క్షేమాన్ని కోరినాడు. పట్టుకో నన్ను చంపేయి, అవసరమైతే నేను చనిపోవడానికి ఈ లోకానికి వచ్చినాను. నా తండ్రి చిత్తం ఏంటి? ఈ లోకంలో పాపము దేవునికి అడ్డంగా ఉంది. మీ అందరి పాపాలు దేవునికి అడ్డంగా ఉన్నాయి. ఆ పాపం పోవాలంటే నాకు నా మరణమే, నా బలే
దేవుడు ఎన్నుకున్నాడు. ఆ బలి కావడానికి నేను వచ్చినాను. బలి కావడానికి వచ్చిన నన్ను బలి చేయడానికి మీరు బందిపోటు గుదియలు బందిపోటు దొంగలతో మీరు ఎందుకు వచ్చినారు? బందిపోటు దొంగను బంధించినట్టు నన్ను ఎందుకు బంధిస్తున్నారు? నేను ఎప్పుడు మీ మధ్యలో ఉన్నోనే కదా, నన్ను పట్టుకోవడానికి ఇంతమంది ఎందుకు వచ్చినారు? వేస్ట్, నువ్వు రా అని పిలిస్తే వచ్చేవాడినే కదా అని ఆ చెవి తెగ నరికినప్పుడు యేసుక్రీస్తు పేతురుతో అంటాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చచ్చిపోతాడన్నాడు. నువ్వు ఏం పట్టుకున్నావు? కక్షను పట్టుకున్నావా? నువ్వు కక్షతోనే చచ్చిపోతావు. నువ్వు ఎవరి కోసమైనా గుంత తవ్వినావా? ఆ గుంతలో నువ్వే పడతావు. నువ్వు పగను పట్టుకున్నావా? నీ పగనే నిన్ను చంపుతుంది. కీడును పట్టుకున్నావా? ఆ కీడు నిన్ను చంపుతుంది. నువ్వు ప్రేమను పట్టుకో, ఎదుటి వారి కొరకు. వాడి చెడ్డోడైనా సరే, నువ్వు మంచోడివి కదా, నేను మంచిదాని కదా, ఎదుటి వాళ్ళకు మంచినే చూపి, మంచి భక్తినే చూపించు. అప్పుడు నువ్వు ఏమైతే విత్తుతావో అదే పంటకు వస్తావు. దేవుడు మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏం విత్తునో అదే పంటను కోయిను అన్నప్పుడు మనము దేవుని అందరి భయభక్తులు కలిగి దేవుని కొరకు ఆయన పనిని విత్తుదాం, ఆయన కొరకు బ్రతుకుదాం, అనేక మందిని బ్రతికేటట్టు చేద్దాం. మనం ఇతరులకు మాదిరికరంగా మన బ్రతుకు జీవితాన్ని మార్చుకున్నాం. అలా ఉండాలని ప్రేమతో కోరుకుంటూ దేవుడు మనందరి వినికిల్లో తన వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి దీవించి ఫలించి ఇచ్చునుగాక ప్రార్థన చేసుకుంటాం. నేను కొద్దిసేపు మౌనంగా ఉంటాను. దేవుని వాక్యం నిజంగా నీకు నాకు అర్థమై ఉంటే, నీతో నాతో దేవుడు మాట్లాడి ఉంటే, ఇప్పుడే పాపపు ఆలోచనలో నుంచి, పాపపు బ్రతుకులో నుంచి బయటికి వస్తానని ఒక తీర్మానం చేసుకొని ఆయన ఎదుట నీతిమంతులుగా ఉండుటకు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయడానికి ఒక నిర్ణయం తీసుకోండి. ఒక బలమైన సిద్ధపాటు కలిగి దేవునితో, నేను ఇప్పటి నుంచి పనికి డబ్బులతో అవసరం లేనటువంటి మాటలు కాకుండా, డబ్బులతో కూడినటువంటిది, కష్టంతో కూడినటువంటి మాటనే దేవుని సన్నిధిలో పలుకుతాను అని ఒక నిర్ణయం తీసుకొని మనమందరం ముందుకు సాగుదాము గాక.